సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సంక్షేపతః కృతే దేవతాకాండ విషయగతం శ్రేష్ఠమాహ. ఇక్కడ దేవతాకాండ విషయం. ఈ దేవతాకాండ ఏదైతే దర్శపూర్ణమాసాభ్యాం స్వర్గకామో జయిత జ్యోతిష్ఠ స్వర్గకామో జయిత అనేటువంటి ఏదైతే దేవతాకాండం ఉందో, లేకపోతే ఓమిచ్చుపాసీత, లేకపోతే సూర్యం ఆదిత్యం ఉపాసీత, ఇలా ఆయా సోమోపాసీత, చంద్రుని ఉపాసన చేయండి, లేకపోతే ఆదిత్యుని ఉపాసన చేయండి, లేకపోతే నవగ్రహాల ఉపాసన చేయండి. ఇది దేవతాకాండ. ఇప్పుడు ఆ తత్తదేవత ఉపాసన ఎవరెవరైతే మనం చెప్తామో, ఏ దేవత ఉపాసన ఉందో, వైకుంఠవాసి అయిన నారాయణ ఉపాసన, సత్యలోకవాసి అయిన బ్రహ్మోపాసన, లేకపోతే కైలాసలోకవాసి అయిన ఈశ్వర ఉపాసన, లేకపోతే గోలోకంలో వచ్చిన రాధాకృష్ణ ఉపాసన, లేకపోతే ఆదిత్య మండలం, సోమ మండలం, ఈ రకంగా ఆయా దేవతలు, ఆయా ఉపాసనలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తాయి? ఆయా లోకాలను సంప్రాప్తింపచేస్తాయి. యజ్ఞాలు చేశారు, ఇంద్రలోకానికి వెళతారు, స్వర్గలోకానికి వెళతారు, ఇంద్రలోకంలో ఉండేటువంటి భోగాలను అనుభవిస్తారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అక్కడికి వెళ్ళారు, అవన్నీ అనుభవించారు, కాస్త పుణ్యం అయిపోయింది, ఒకటి తంతోడు వచ్చి కింద పడతాం. ఏముంది క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అలాగే ఆయా లోకాలకు వెళ్ళారు, అవన్నీ ఏం చేస్తాయి? ఆయా లోకాల్లో ఇచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో భోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుభవిస్తాం. మళ్ళీ వెంటనే అక్కడి నుంచి కిందకు వచ్చేసేస్తాం. అంటే దేవతలు తత్తద్దేవత ఉపాసన తద్దద్లోకాలు సంప్రాప్తింపచేసి తత్తద్లోకాల్లో ఉండేటువంటి ఆనందాన్ని అనుభవించి ఆ తత్తద్లోక నివాస రూపమైన పుణ్యం పరిసమాప్తమైతే వెంటనే వాడు మళ్ళా భూలోకానికి వచ్చేస్తాడు. అటువంటి దేవతా ఉపాసన కాదండి ఇక్కడ. కామ్యంతో చేసేటువంటి ఆదిత్యుడి మించి మనం చూస్తూ ఉంటే లోకంలో చాలా మందికి అనేక రకాల సందేహాలు రావడానికి ప్రధాన కారణాలు ఏమిటే, ఎవరికి ఆ కష్టం వచ్చింది కదా, ఆయన ఉపాసన చేస్తే చాలు, ఆయన పూజ చేస్తే చాలు, నీ కష్టాలు తీరిపోతాయి, ఈ మంత్రం చేస్తే నీ కష్టాలు తీరిపోతాయి అన్నప్పుడు ఏమవుతారు అజ్ఞులు? అవే గొప్పవేమో, అవే ముఖ్యమేమో, ఇంక దాని తప్ప చేయాల్సింది ఏం లేదు అనుకుంటూ ఉంటారు జనాలు. లోకంలో లౌకికంగా మనం చూస్తే వైద్యుడి దగ్గర మనం వైద్యుడి దగ్గరికి వెళితే మనం ముందు జ్వరవనంగా ఏం చేస్తాడు? పారాసిటమాల్ ఇస్తాడు ముందు ప్రాథమికంగా. 2 రోజులు వేసి చూడండి, తర్వాత చూద్దాం అంటాడు. పారాసిటమాల్ ఒకటే ముందు కాదుగా, అది ఒకటే ముందు వాడు చూసుకోవడానికి. 2వ రోజు కూడా వెళ్ళి ఏమంటే నాకు ఏం తగ్గలేదంటే అప్పుడు బ్లడ్ టెస్ట్ రండి అంటాడు. ఆ బ్లడ్ టెస్ట్ చూసి మళ్ళీ ఏవో మందులు ఇస్తాడు. అబ్బాయి నాకేం తగ్గలేదంటే స్కానింగ్ అంటాడు, ఎంఆర్ఐ అంటాడు, సిటీ అంటాడు, పిండాకు అంటాడు, ఏవో అంటాడు. చివరికి తీసుకెళ్ళి ఏదో కోయడమో గీడమో ఏదో చేస్తాడు. అంటే అర్థం ఏంటి? పారాసిటమాల్ నిర్మూలన చేయలేదు, ఆ తర్వాత ఉండేటువంటి ఆ మందులు నిర్మూలన చేయలేదు, శస్త్రచికిత్స నిర్మూలన చేయలేదు, చివరికి ఏదో వాడికి ఏదో ఎలా వల్ల బయటపడ్డాడు. తామను మాత్రం ఇవన్నీ ముఖ్యం కాదంటానికి లేదు, ముఖ్యం అంటానికి లేదు. అలాగే ఈ దేవత ఉపాసనలు ఏమి చేయకపోతే అసలు ఆ లోకాల సంప్రాప్తి కావు. ఉపాధి లోకాలను పొందిన తామను మాత్రం చేత అది సంపూర్ణం కాదు. అందువల్ల ఇక్కడ ఏమిటాయి అంటే, నువ్వేదైతే లోకంలో నువ్వు ఏదైతే ప్రయోజనాలు ఆశించేస్తావో ఆ ప్రయోజనాలు సంప్రాప్తింప చేస్తాయే తప్ప ఈ ఆత్మకి, అంటే ఈ సనాతనమైనటువంటి చేతనా స్వరూపమైన ఆత్మకి ఏది అత్యంత ప్రయోజనమో ఆ ప్రయోజనాన్ని వాడు ఎవరు చేకూర్చలేరు. ఈ ఆత్మకి, అంటే ఈ జీవుడికి, ఈ ఆత్మకి, ఈ ఉపాధిగత జీవుడికి అత్యంత ప్రయోజనం ఏమిటి? మళ్ళా గర్భవాసన లేకుండా చేయాలి వాడికి, మళ్ళా గర్భ దుఃఖం, జరా దుఃఖం, ఇవే దుఃఖాలు లేకుండా ఉండాలి. అది ఎవరి వల్ల అవుతుంది? ఒక్క పారమార్థికమైన సత్యంబరంధీమహి అనే మొదటి శ్లోకంలో చెప్పినటువంటి ఏ త్రికాలాబాధ్యమైనటువంటి ఏ పారమార్థికమైనటువంటి సత్యస్వరూపం ఉందో వాడి వల్ల మాత్రమే అవుతుంది. అటువంటి వ్యక్తి ఇక్కడ ప్రతిపాదించబడ్డాడు. అంటే దేవతాకాండ కంటే వైశిష్ట్యము, దేవతల కంటే కూడా చాలా గొప్పవాడు, దేవతలకే దేవుడు, దేవదేవుడు. అందువల్ల దేవతాకాండ వైశిష్ట్యం చెప్పడం కోసం ఏం చెప్పారు? దేవతాకాండ విషయగతం శ్రేష్ఠమాహ కిం వేతి. ఇదేం తెలుసుకోవాలి? పరై శాస్త్రై, అనేక శాస్త్రాల చేత, తదుక్త సాధనై, ఏవేవైతే శాస్త్రాలు ఉన్నాయో, ఏ విధంగా పరమాత్మను తెలుసుకోవాలని సాధనాలు చెప్పాయో ఆ సాధనాల చేత ఈశ్వర హృది కింవా
సద్యవరుజ్యతే స్థిరీక్రియతే. కాబట్టి ఏ శాస్త్రాల ద్వారా ఈశ్వరుడు వెంటనే హృదయంలోకి ప్రవేశిస్తాడు